నిన్న పేరు నాని గారి ప్రెస్ మీట్ చూస్తే ఇంకా అనుమానాలు రెట్టింపయ్యాయి. ఆయన ఏమన్నారు, అసలు ఈ కేసుకి మా ప్రభుత్వానికి ఏంటి సంబంధం, ఈ కేసు వచ్చే టైంకి ఎలక్షన్ కూడా వచ్చేసింది కదా, మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అడగని అంటారు. అయ్యా కేసు పెట్టింది ఫిబ్రవరి 2వ తారీఖు, అరెస్ట్ చేసింది ఫిబ్రవరి మాసం ఎలక్షన్ కమిషన్ అయిన ఎలక్షన్ కోడ్ అమలు చేసిన రాష్ట్రంలో మార్చి 16వ తారీఖు కదా ఎలక్షన్ కోడ్ వచ్చింది. అంతకు ముందే ఎన్ని ఎపిసోడ్లు జరిగిపోయాయి. ఆ మాత్రం కూడా మాజీ మంత్రి గారికి మరి వాళ్ళ ప్రభుత్వం పోయాక మరి బ్రెయిన్ పని చేయట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఆ మాత్రం తెలియదండి ఫిబ్రవరి మాసంలో ఎలక్షన్ కోడ్ లేదని, అంటే తొందరపాటు కష్టపడి కనపడుతుంది. ఇంకోటి ఏంటి, ఇవాళ పేపర్ లో యువ సాక్షి పేపర్ ప్రధాన శిక్షణ మీద చూస్తే ఫ్రంట్ పేజ్ లో హెడ్డింగ్ రాశారంటే పారిశ్రామికవేత్తలే టార్గెట్ గా వగలాడి మాయలాడి, అంటే ఈ అమ్మాయి పారిశ్రామికవేత్తలుగానే టార్గెట్ చేసుకుంది. గతంలో ఏషియన్ పెయింట్స్ కూడా చేసింది. ఇప్పుడు పారిశ్రామికవేత్తల్ని కాపాడే విధంగా రాష్ట్ర పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొస్తే శభాష్ అనకపోయి ఈ రోజు ఆ పోలీసుల మీద ఆరోపిస్తున్నారా అంటే రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పి హెడ్డింగ్ లో రాశారు. నవ్వాలని ఏడవాలి నాకు అర్థం కావట్లేదు. అంటే దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కాపాడే ప్రయత్నం ఏపీ పోలీసులే పెట్టుకున్నారా? ఇంకా పారిశ్రామికవేత్తలకు వేరే పని లేదా దేశంలో పారిశ్రామికవేత్తలకి ఈ పని లేదు, అమ్మాయిల పని లేదు, వేరే పనులు లేవా? కూటమి ప్రభుత్వం కుట్రపడుతుందా పారిశ్రామిక అభివృద్ధి అందుకోవడం? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గుమ్మడికాయ దొంగల భుజాలు తొడినట్టు అవి ఎక్కడో టచ్ అయింది. ఈ పారిశ్రామికవేత్తలు కాపాడామని చెప్పి పరోక్షంగా చెప్తున్నారు. అంటే మనం ప్రజల్లో అనుకుంటుంది, మనం అనుకుంటే నిజం. జందాల్ గారిని కాపాడటానికి వీరు చేసిన ప్రయత్నంగానే మనం దీన్ని కలిపితే చూడవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వీరి యొక్క పాత్ర మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. అధికార దుర్వినియోగం చేసిన ఏ అధికారైనా సరే ఐపీసీ సెక్షన్ కాదు, భారత న్యాయ సంహిత కొత్త సెక్షన్ కూడా అప్లై అవుతాయి. ఆ కొత్త సెక్షన్ ప్రకారం ఇటువంటి తప్పులు ఇంకా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షకు మళ్ళీ వస్తా మీ దగ్గరకు.